మా ప్రాక్టీస్లో మెజారిటీ ఈజ్ కంజెనిటల్ ప్రాబ్లమ్స్. పీడియాట్రిక్లో కూడా కిడ్నీ క్యాన్సర్ వస్తుంది, బట్ ఇట్స్ వెరీ అన్కామన్. కరెక్ట్. సో అందుకే ఈ అవగాహన లేకపోతే యూఆర్ ఇన్ డీప్ ట్రబుల్. అంటే రెండే కదా మనిషికి అవసరం. సపోజ్ 3 ఉన్నా 4 ఉన్నా అవి తీసేయడానికి ఏమి ఉండదు. తీసిన అవసరం లేదు. అవి అంటే రెండంటే ఏమవుతుందంటే ఒకటే రెండుగా స్ప్లిట్ అవుతుంది. ఓహో, రెండు పెద్ద కిడ్నీలు ఉండవు. ఓకే. ఒకటి డెవలప్మెంటల్గా ఓకే, ఒక కిడ్నీ ఉండి దాని నుంచి యూరిన్ పైప్ బ్లాడర్లోకి వస్తుంది ఒక పైప్. గాట్ ఇట్. యాక్చువల్గా అది ఏమవుతుందంటే కిడ్నీ ఎలా తయారవుతుందంటే ఫస్ట్ ఈ కింద పైపు డెవలప్ అయ్యి ఇది వెళ్ళి ఆ కిడ్నీ తయారయ్యే భాగాన్ని హిట్ చేస్తుంది. ఓకే, ఆ హిట్ కనుక కొంచెం పక్క హిట్ కొడితే డబుల్ అవుతుంది. ఓకే, ఈ ఒక పైప్ బదులు కింద నుంచి 2 పైపులు పైకి వచ్చి డబుల్ హిట్ చేస్తే 2 కిడ్నీలు తయారవుతాయి. ఓకే ఓకే ఓకే. సో 2 కిడ్నీలు విత్ 2 కంప్లీట్లీ సెపరేట్ పైప్స్ గోయింగ్ ఇన్ టు ద బ్లాడర్. రైట్, ఆ చైల్డ్కి ఉంది. రైట్. కొంతమందికి 2 కిడ్నీలు 2 పైపులు బయటకు వచ్చి దే జాయిన్ టు ఫార్మ్ ఏ సింగిల్ పైప్ గోయింగ్ డౌన్ ఇన్ టు ద బ్లాడర్. ఓకే, చెప్పాను కదా మళ్ళీ ఎనీ వేరియేషన్ ఈజ్ పాసిబుల్. కొంతమంది పిల్లల్లో ఈ డూప్లెక్స్లో ఆడపిల్లల్లో ఎస్పెషల్లీ డూప్లెక్స్ అనేది ఆడపిల్లల్లో ఎక్కువ కామన్ దాన్ మగపిల్లలు. ఓహో, ఫైబర్తో వచ్చే కిడ్నీ ప్రాబ్లమ్స్ మెజారిటీ ఆర్ మోర్ కామన్ ఇన్ బాయ్స్ దాన్ గర్ల్స్ జనరల్గా, జనరల్ స్టేట్మెంట్. బట్ ఈ డూప్లెక్స్ మటుకు ఇట్ ఈస్ మోర్ కామన్ ఇన్ గర్ల్స్ దాన్ బాయ్స్. రైట్. కానీ స్కాన్లోను ఎంఆర్ఐలోను రెండున్నట్టు కనిపిస్తుంది. తెలీదా? వాళ్ళు అన్ని టెస్టులు చేశారు, అయ్యో దేంట్లో బయటపడలేదు. మీరు ఎందుకంటే మీకు ఏమవుతుందంటే కిడ్నీలు రెండు చెప్పినట్టుంది మనకి బొమ్మలో గీసినట్టు సపరేట్గా ఉండవండి. దే ఆర్ అమాల్గమేటెడ్ టుగెదర్, అతుక్కుని ఉంటాయి. ఓకే, ఇక్కడ నుంచి ఒక సిస్టమ్ బయటకు వస్తుంది, ఇక్కడ నుంచి సిస్టమ్ 2 పైపులు వస్తున్నాయి. రైట్. అందులో ఒక పైప్ అబ్స్ట్రక్షన్ ఉంది, ఒక పైప్ అబ్స్ట్రక్షన్ లేదు. సో ఈ అబ్స్ట్రక్షన్ లేని పైప్ యురెటర్ అంటారు బేబీస్లో, మనలో యురెటర్. ఒక చిన్న బేబీలో ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నేను పైలోప్లాస్టీ చేశాను కదా ఒక 2 months బేబీకి, ఆ బేబీలో యురెటర్ ఏదైతే నేను బ్లాక్ కట్ చేసి మళ్ళీ స్టిచ్ చేశానో దట్ డయామీటర్ ఆఫ్ దట్ యురెటర్ అప్రాక్సిమేట్లీ 1.5 mm ఉంటుంది. ఓకే, ద ఇన్నర్ డయామీటర్ ఆఫ్ దట్ యురెటర్ 1.5 mm. ఓ మై గాడ్, ఓ మై గాడ్. 1.5 millimeters, 2 millimeters కూడా ఎక్కువే. అందులో చిన్నపిల్లలు చేయడం చాలా కష్టం కదా. సో మీకు ఎంఆర్ఐలో ఏం కనపడుతుంది 1.5 millimeter, అక్కడ అన్ని స్ట్రక్చర్స్ ఉంటాయి, ప్లస్ పక్కన ఇంకొక యూనిటర్ ఉంది. ఆ రెండు కూడా దూరం ఉండవు. ఇప్పుడు స్కాన్లో కనపడదు, మీకైనా కనిపించింది సార్? ఇప్పుడు నేను బ్లాడర్లో స్కోప్ పెట్టా కదా, 2 holes కనపడ్డాయి బ్లాడర్లో. రైట్ సైడే బ్లాడర్లో 2 holes ఉన్నాయి, ఇటు తిప్పి చూస్తే లెఫ్ట్ సైడ్ ఒక హోల్ ఉంది. సో లెఫ్ట్ సైడ్ దెర్ ఇస్ అ సింగిల్ కిడ్నీ, రైట్ సైడ్ డబుల్ కిడ్నీ ఉంది. వాటిల్లో ఒకటి అబ్స్ట్రక్ట్ అయింది. రైట్. సో ఇప్పుడు నా జాబ్ డబల్ జాబ్. అతను ఆపరేషన్ చేసి అతనికి ఆపరేషన్ అప్పుడు ఏం ప్రాబ్లం ఏంటంటే ఆపరేషన్ ఏదైతే వాపు ఉంటుందో కిడ్నీ అంటే మన బ్లాక్ అయిన కిడ్నీ వాస్తుంది బెలూన్ లాగా. సో నువ్వు సర్జరీ చేసినప్పుడు ఆ కిడ్నీ దగ్గరికి వెళ్తావు, బ్లాక్ కట్ చేసి జాయిన్ చేసి బయటపడిపోతావు. సో యూ హ్యావ్ ఎ వెరీ లిమిటెడ్ విజన్. కొన్ని పాయింట్స్ మిస్ అయ్యారు వాళ్ళు. సో ఇట్స్ వెరీ లిమిటెడ్ విజన్ ఉంటుంది. యాక్చువల్గా మనం ఇప్పుడు రెట్రాస్పెక్టివ్గా చూస్తే వాళ్ళు చేయించిన అల్ట్రాసౌండ్ స్కాన్లోను వేరే స్కాన్స్లోను దేర్ ఈస్ ఇండైరెక్ట్ ఎవిడెన్స్ దట్ ఇట్ మే బీ డబుల్ కిడ్నీ. ఇండైరెక్ట్. ఆ రేడియాలజిస్ట్ రిపోర్ట్ చేయలేదు, ఆ న్యూక్లియర్ స్కాన్ వాళ్ళు రిపోర్ట్ చేయలేదు. ఇతను ఆపరేషన్ చేశాడు, పట్టుకున్నాడు, జాయిన్ చేశాడు, సంభవం అది బ్లాక్ అయింది. ఇప్పుడు నా ప్రాబ్లం ఏంటంటే నౌ ఐ నో దట్ దెర్ ఆర్ 2 ureters దేర్. దీన్ని బాగు చేయబోయి దాన్ని డ్యామేజ్ చేయకూడదు నేను. ఎగ్జాక్ట్లీ, కరెక్ట్ కరెక్ట్. రెండు అతుక్కునే ఉంటాయి, ఈ రెండు దూరం ఉండవు, అతుక్కునే ఉంటాయి. సో అప్పుడు అమ్మా ఓహో ఇది 2 ఉన్నాయి, దాన్ని ముందు ఫస్ట్ దీన్ని సరి చేసే ముందు దాన్ని ముందు సేఫ్ చేసుకోవాలని దాంట్లో ఒక స్టెంట్ వేసేసుకుని టెంపరీగా. అంటే హౌ టు ఐడెంటిఫై డ్యూరింగ్ సర్జరీ. కరెక్ట్. ఎస్పెషల్లీ సెకండ్ సర్జరీ అంటే ముందు చేసేసరికి అన్ని టిష్యూస్ అన్ని అతుక్కుపోయి ఉంటాయి. వాటిలో మనం సెపరేట్ చేసి చూసుకునేటప్పుడు దెర్ ఇస్ ఎ ఛాన్స్ ఆఫ్ డ్యామేజింగ్ ది నార్మల్ యూరిటర్. కాబట్టి దాంట్లో ముందు ఒక క్యాథెటర్ వేసుకుని సన్న పైప్ వేసుకుని సో దట్ యూ కెన్ ఐడెంటిఫై ఇట్ ఎట్ ద టైమ్ ఆఫ్ సర్జరీ. కరెక్ట్. లాప్రోస్కోపీ చేసి దీన్ని కరెక్ట్ చేసాం. దట్ చైల్డ్ ఇస్ డూయింగ్ వెల్. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అని గుర్తుందా సార్ మీకు? అవునా? దిస్ ఇస్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ సర్జరీ ఈ ఆపరేషనే, పైలోప్లాస్టీయే. యాక్చువల్గా మనం డిస్కస్ చేస్తుంటే మేము అనుకున్నాము సార్ ది సర్జరీ దట్ ఐ డిడ్ నాట్ డూ అని ఒక పుస్తకం రాయొచ్చు, లేకపోతే ఒక ఆర్టికల్ రాయొచ్చు. 1998 సో నేను సీనియర్ రెసిడెంట్ అయ్యాను. అంటే ఫస్ట్ జూనియర్ రెసిడెంట్గా ఉంటాము, సీనియర్ రెసిడెంట్ అవుతాం మనం.
సో సీనియర్ రెసిడెంట్ అయిన తర్వాత మై ప్రొఫెసర్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ మిత్రా అని ఇంకా ఉన్నారు, వారు ఆరోగ్యంగా ఉన్నారు, హైదరాబాద్ కూడా వస్తుంటారు అప్పుడప్పుడు. ఆయన ఆపరేషన్ థియేటర్లో ఆయన లిస్ట్ ఉంది కేసు, నేను ఆయనతో ఉన్న సీనియర్ రెసిడెంట్ ఆ రోజు. సార్ ఇది ఎలా ఉంటుందంటే ఎప్పుడు ఇది కన్సల్టెంట్లకి అంటే టీచర్లకి ట్రైనీస్కి సర్జికల్ ఫీల్డ్లో ఎప్పుడూ గొడవ జరుగుతుంటుంది. ఏంటిరా గొడవ అంటే మీరు మాకు సర్జరీ ఛాన్సులు ఇవ్వట్లేదని ట్రైనీస్ అంటూ ఉంటారు, మేము మీకు ఇస్తున్నాము మీకు తెలియట్లేదని వాళ్ళు అంటూ ఉంటారు. రైట్. ఇప్పుడు ఆ కన్సల్టెంట్ ప్రాబ్లం ఏంటి అంటే ఎవరైతే మా బాస్ ఉన్నాడో వాళ్ళ ప్రాబ్లం ఏంటి, దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ట్రైనీస్, దే ఆర్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ ద పేషెంట్స్. కరెక్ట్. సర్జికల్ ట్రైనింగ్ షుడ్ నాట్ హార్మ్ ద పేషెంట్. కరెక్ట్ కరెక్ట్. అంతే కదా. అది ఎక్స్పెరిమెంట్ గా చేయడానికి లేదు. ఒకప్పుడు అమెరికాలో అంటే 100 ఏళ్ల క్రితం అట్లాగా అంటే సర్జరీలు ట్రైనింగ్ అయ్యేటప్పుడు వాళ్ళు ఏమనేవాళ్ళు అంటే చాలా సింపుల్ అనమాట, C1 అసిస్ట్ 1 డూ 1. ఓహో. అంటే 3వ కేసు నువ్వు చేసేయటమే. ఓ మై గాడ్. ఒకటి చూడటం, ఒకటి అసిస్ట్ చేయటం, 3వది చేసేయటం కత్తించుకుని. రైట్. అది కరెక్ట్ కాదు. ఎగ్జాక్ట్లీ. రాంగ్ కాన్సెప్ట్. కరెక్ట్. రాంగ్ కాన్సెప్ట్. సో ఇట్ హ్యాస్ టు బి గ్రేడెడ్ ట్రైనింగ్ ఉండాలి, డైడాక్టిక్ ట్రైనింగ్ అంటాను. సో అది వాళ్ళ బాధ. మా బాధ ఏంటి, నా ట్రైనింగ్ అయిపోయి నేను ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళిపోతే అప్పుడు నాకు ఎవడు ఉంటాడు హెల్ప్ చేయడానికి? కరెక్ట్. పేషెంట్ వస్తే నేనే ఆపరేట్ చేసుకోవాలి. సో ఇక్కడ చేయకుండా బయటికి పోయి నేనట్టు చేస్తానని నా గోల. కరెక్ట్. సో అంటే నేనని కాదు, రెసిడెంట్స్కి వాళ్ళకి మధ్యలో ఒక ఇది జరుగుతుంటుంది. కరెక్ట్. సో ఇప్పుడు ఏమవుతుంది, సో ఆయన వచ్చాడు, థియేటర్లోకి వచ్చారు. సో ఆయన వచ్చి 3 నెలల బేబీ, 3 months బేబీ, ఆడపిల్ల, ఒకటే కిడ్నీ ఉంది. మళ్ళీ చెప్తున్నా, ఇందాక 4 కిడ్నీలు అనుకున్నాం కదా, అవును ఈ పిల్లకి ఒకటే కిడ్నీ ఉంది బై బర్త్. ఓకే. యాక్చువల్గా మీరు నమ్మరు,